పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏ ఒక్క విద్యార్థి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులను క్షోభ పెట్టొద్దని పట్టుదలతో చదివితే తర్వాతైనా తప్పకుండా విజయం సాధిస్తారని, భగవంతుని కృప తమకు తోడుగా ఉంటుందని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావాలని దత్తాత్రేయ స్వామి వారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు ఎంతో మంది జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఒక క్రీడారంగం అవనివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళలో కొంతమంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి జీవితం అయిపోయింది అనుకోవడం అది తెలియని తనం. ఎందుకంటే మార్కుల కోసం ప్రయత్నం చేయండి. ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ తదుపరి పాస్ అవుతారు. ముందుకు వెళ్ళాలి తప్ప భయపడి ఆత్మహత్య అనేది దయచేసి యువకులు ఎవరో కూడా ప్రయత్నం చేయకండి. అలాగే తల్లిదండ్రులకు కూడా నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, పిల్లలకంటూ ఒక మనసులో ఒక ఆశ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. అది తెలుసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళేలా చేసి వాళ్ళ జీవితం యొక్క విలువని తెలియచేయాలి తప్ప దయచేసి నేను మళ్ళీ మీకు చెబుతున్నాను, యువకులారా, విద్యార్థులారా, స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా మీరే మన భారతదేశానికి వెన్నుముక్క లాంటి వారు. జీవితం విలువ తెలుసుకోండి దయచేసి. ఆత్మహత్య అనేది మహాపాపం, ఆత్మహత్య అనేది మహానేరం, ఆత్మహత్య అనేది ఘోరమైనటువంటి పిరికిబంద చర్య. నిలబడండి, పోరాడండి, ముందుకు వెళ్ళండి, అన్నీ కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. చివరిగా ఒక్క చిన్న మాట నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మొదట్లో ఏం చెప్పానో అదే ఇప్పుడు చెప్తున్నాను. ఈరోజు చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కొంతమంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు విద్యలో రాణించకపోయినా ఇతరత్ర విషయాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి.